హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఎంతో సింపుల్‌గా, ఈజీగా మనం వంకాయ బంగాళదుంప కూర ఎలా చేయాలో చూసేద్దామా? అయితే దానికోసం అయితే ఫస్ట్‌గా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వాటిని మనమైతే దోరగా వేగించుకోవాలి. మనకి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మనం ఇలా మంచిగా వేగించుకోవాలి. ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే తెలుసుగా, చిటికెడు ఉప్పేస్తే మనకి త్వరగా వేగిపోతాయి. సో, తర్వాత మనమైతే అందులో నేనైతే శుభ్రం చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలనైతే నేను వేసేసాను. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాక బాగా కలిపేసుకోవాలి వాటిని. ఆనియన్స్‌లో బాగా ఫ్రై అయ్యేలాగా. వీటినైతే మనము ఆయిల్‌లో ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే బంగాళదుంపలు మనకి మంచిగా మెత్తగా ఉడకాలి. ఒక 50% ఉడికేలాగా మనం వేసుకుందాం. నాకైతే 50% ఉడికిపోయాయి. నేనైతే అందులో ఒక 2-3 టమాటోస్ అయితే నేను యూజ్ చేసుకున్నాను. మా ఊర్లో అయితే టమాటో కిలో 70 రూపీస్ ఉంది. మీ ఊర్లో ఎంత? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే టమాటోస్ ఏసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. టమాటీలు మనకి ఫాస్ట్‌గా మంచిగా మగ్గిపోవాలంటే మనం ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసామంటే మనకి టమాటోస్ ఏంటంటే మంచిగా మెత్తగా దూదుల్లాగా ఉడికిపోతది. మనకైతే చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. సో, నేనైతే టమాటోస్ వేసి నేనైతే మూత పెట్టేసాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసి నాకైతే టమాటోస్ మంచిగా గుజ్జుగా ముద్దగా అయిపోయింది. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో? తక్కువ సమయంలోనే మనకి మంచిగా కుక్ అయిపోయింది. తర్వాత అయితే నేను వంకాయ ముక్కల్ని ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే నేను అదే బాణీలో వేసేసి మంచిగా రోస్ట్ అయ్యే వరకు నేనైతే మొత్తం అన్నీ కలిపేలాగా టమాటీ, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిసేలాగా నేనైతే ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. సో, మీరైతే నా వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, నాకైతే మీ సపోర్ట్ కావాలి. సో, నేనైతే మంచిగా మగ్గిపోయాయి కదా! ఒకసారి మూత తీసి ఒకసారి మంచిగా అన్నీ కలిసాయా లేదా అని చెప్పేసి ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాను. వంకాయ ముక్కలు మనకి మగ్గాలి కదా బాగా. సో, వంకాయ ముక్కలు అయితే చూసారా ఎంత మంచిగా కొంచెం లైట్‌గా మగ్గాయి కదా! ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేనైతే పసుపు అర చెంచా, 2 చెంచాల కారం కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటాను అనుకుంటే 3 చెంచాలు యాడ్ చేసుకోండి. నేనైతే 2 చెంచాలు కారం యాడ్ చేసుకున్నాను. కూర అయితే ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా. మీకు కూడా చాలా నచ్చుతుంది. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో ఎలా ఉందో ట్రై చేసి చెప్పి కామెంట్ చేయండి. సో, నేనైతే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా నేనైతే కలిపేసుకున్నాను మొత్తం. కలిపాక ఇలా ఉంటుంది. సో, నేనైతే మంచిగా కలిపేసి మూత పెట్టేసాను. సో, మనకైతే టమాటీ మంచిగా మగ్గిపోయాక నేనైతే ఇందులోనే వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకు చూసారా వంకాయ ముక్కలు కూడా మనకి మంచిగా మగ్గిపోయాయి. సో, నేనైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను. నేనైతే ఇది రైస్‌లోకి చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు రోటీస్‌లోకి అనుకుంటే మీరు హ్యాపీగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో, వాటర్ యాడ్ చేసేసాక మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాక ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సాల్ట్ సరిపోయింది అనుకుంటే మనము వేయక్కర్లేదు. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో, సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసాను. మూత తీసేసరికి ఎంతో టేస్టీ అయిన వంకాయ బంగాళదుంప కర్రీ అయితే నాకైతే మంచిగా రెడీ అయిపోయింది. ఆ స్మెల్‌కే ఆహా! అనిపిస్తుంది. అంత బాగా వచ్చింది కర్రీ అయితే. చూసారు కదా మనకు ఆయిల్ అలా చిగురుగా ఇలా చేరిపోయిందంటే కూర అయితే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందని అర్థం. నాకైతే కర్రీ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. సో, నేనైతే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లోకి దీన్నైతే తీసేసుకుంటాను. సో, నా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీరు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా చాలా వీడియోస్ మీకోసం అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.